ఒకే ఒక్క వంటకం. ఆలోచించండి. జీవితంలో మనం ఎదుర్కొనే అన్ని అనుభవాల్ని తనలో ఇముడ్చుకోగలదా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన పండగ ఉగాది గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ ప్రశ్నలోనే ఉందండి అసలు మ్యాటర్ అంతా. ఇది కేవలం ఓ సందేహం కాదు. దక్షిణ భారతదేశంలో లక్షలాది మంది జరుపుకునే ఉగాది పండుగకు ఇదే ఆత్మ, ఇదే ప్రాణం. సరే, ఇప్పుడు ఈ పట్టిక చూద్దాం. దీనిలోనే ఉగాది పండుగకు గుండెకాయలాంటి ఆ ఉగాది పచ్చడి వెనకున్న అసలు రహస్యం దాగుంది. ప్రతి రుచికి ఓ అర్థం ఉంది. మరి ఉగాది, అసలు ఈ మాటకు అర్థమేంటో చూద్దాం. ఉగాది అంటే ఒక నూతన యుగం ప్రారంభం. పేరుకు తగ్గట్టే ఈ పండగ ఎన్నో కొత్త ఆశలకు, కొత్త ఆరంభాలకు నాంది పలుకుతుందన్నమాట. ఇది మన హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో వచ్చే మొదటి రోజు, అంటే వసంత ఋతువులో అంతా కొత్తగా చిగురించే సమయంలో జరుపుకునే పండగ. అందుకే దీన్ని పునరుద్ధరణకు, కొత్త ఆశలకు, సరికొత్త ప్రారంభాలకు ప్రతీకగా భావిస్తారు. అయితే ఇది ఈ మధ్యకాలంలో మొదలైన పండగ అస్సలు కాదు. దీని మూలాలు తెలుసుకోవాలంటే మనం దాదాపు 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. శాలివాహన క్యాలెండర్తో ఈ పండగ మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో దక్కన్ సామ్రాజ్యాలు శతాబ్దాలపాటు ఉగాదికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి గౌరవించాయి. ఇది చరిత్రలో స్పష్టంగా కనిపిస్తోంది. చరిత్రను చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. ఉగాది కేవలం ఒక పండగ మాత్రమే కాదు. అది దానధర్మాలు చేయడానికి, సమాజంలో ఐక్యతను పెంచడానికి ఒక చాలా ముఖ్యమైన రోజుగా నిలిచింది. మరి ఈ ఉగాది పండగ తేదీని ఎలా నిర్ణయిస్తారు? ఏదో యాదృచ్ఛికంగా ఒక రోజుని ఎంచుకోరు. దీని వెనక ఒక ఖచ్చితమైన విశ్వ ఘడియారం పనిచేస్తుంది. అదే మన ఖగోళశాస్త్రం. చాలా దేశాల్లో కేవలం సూర్యుడి చలనాన్ని బట్టే లెక్కించే సౌర క్యాలెండర్ను వాడతారు. కాని మన హిందూ క్యాలెండర్ చాలా విభిన్నమైనది. ఇంకా చెప్పాలంటే చాలా అధునాతనమైనది. ఇది చాంద్ర సౌరమాన వ్యవస్థ. అంటే చంద్రుని దశలను, సూర్యుని గమనాన్ని రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటుంది. అలా ఖగోళపరంగా ఎంతో ప్రత్యేకమైన రోజున ఉగాదిని జరుపుకుంటారు. ఇదే చైత్రశుద్ధ పాడ్యమి. దీనివల్ల నూతన సంవత్సరం నేరుగా వసంత ఋతువు ఆగమనంతో ముడిపడి ఉంటుంది. ప్రకృతి కొత్తదనాన్ని సంతరించుకునే సమయమనమాట. ఈ ఖగోళశాస్త్ర లెక్కలన్నింటి సారాంశమే పంచాంగం. ఈ పండుగకు మూలం ఇదే. అందుకే ఉగాది రోజున పంచాంగానికి, ముఖ్యంగా పంచాంగ శ్రవణానికి అంత ప్రాధాన్యత ఇస్తారు. సరే, ఇదంతా బావుంది. ఇప్పుడు మళ్ళీ మనం మన కథని మొదలుపెట్టిన చోటుకే వద్దాం. ఆ ప్రత్యేకమైన ఉగాది పచ్చడి దగ్గరికి. దానిలో దాగి ఉన్న ఆ అద్భుతమైన తత్వాన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. మరొక్కసారి ఈ పట్టికను చూద్దాం. పచ్చడిలోని ప్రతి రుచి జీవితంలోని ఒక్కో ముఖ్యమైన భావోద్వేగానికి ఎలా అద్దం పడుతుందో చూడండి. కేవలం రుచులు కాదు, ఇవి జీవిత పాఠాలు. అందుకే అంటారు, ఈ పచ్చడి తినడమంటే కేవలం ఒక ఆచారం పాటించడం కాదు, అది ఒక ప్రతినలాంటిది. రాబోయే సంవత్సరంలో ఎదురయ్యే మంచి చెడులని, సుఖదుఖాలన్నింటినీ సమభావంతో స్వీకరిస్తాం అని మనకు మనం చెప్పుకోవడమన్నమాట. భగవద్గీతలో చెప్పిన స్థితప్రజ్ఞత అనే గొప్ప తాత్వికతకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. పెద్ద పెద్ద గ్రంథాల్లో చెప్పే విషయాన్ని కేవలం ఒక్క చెంచా పచ్చడి రుచిలో మనకు అందిస్తున్నారు మన పూర్వీకులు. ఎంత గొప్ప ఆలోచన కదా! ఈ గొప్ప తత్వం కేవలం పచ్చడికే పరిమితం కాలేదు. తరతరాలుగా వస్తున్న కొన్ని ఆచారాల ద్వారా ఈ రోజుకి సజీవంగా ఉంది. వాటిలో అత్యంత ముఖ్యమైన ఆచారం పంచాంగ శ్రవణం. అంటే రాబోయే సంవత్సరంలో ఏం జరగబోతోంది, గ్రహాల గమనం ఎలా ఉంది అనే విషయాలను పంచాంగ నుంచి చదివి అందరికీ వినిపించడం. ఇది ఉగాది రోజున ఒక ముఖ్యమైన సామాజిక కార్యక్రమం. ఇది కేవలం రాశిఫలాల గురించి చెప్పడం కాదు. ఆ రోజుల్లో ఇది ఒక వ్యవసాయ సమాజానికి చాలా కీలకమైన సమాచారం. వర్షాలు ఎలా ఉంటాయి, పంటలు ఎలా పండుతాయి, దేశానికి ఆర్థికంగా ఎలా ఉండబోతోంది, ఇలాంటి ఎన్నో విషయాలపై ఒక అంచనా ఇచ్చేది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఉగాది కేవలం ఒక సంవత్సరాన్ని మాత్రమే కాదు, ఒక పెద్ద విశ్వచక్రంలో ఒక కొత్త సంవత్సరం ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. అదే ఈ 50 సంవత్సరాల సంవత్సర చక్రం. ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన పేరు, దానికి తగ్గ లక్షణాలు ఉంటాయి. ఈ 60 ఏళ్ల చక్రం పండుగ అర్థానికి మరో లోతైన కోణాన్ని ఇస్తుంది.
మరి ఇప్పటి కాలంలో ఉగాది ఎలా ఉంది? పాత సంప్రదాయాలు, కొత్త టెక్నాలజీ అన్నీ కలిసిపోయాయి. ఇళ్లను మామిడి తోరణాలతో అలంకరించడం, కొత్త బట్టలు వేసుకోవడం లాంటివి ఎప్పట్లాగే ఉన్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పుకోవడం, ఆన్లైన్లో పంచాంగ శ్రవణం వినడం ఇలా పండగ స్వరూపం మారింది కానీ స్ఫూర్తి మాత్రం అదే. అందుకే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఉగాది కేవలం క్యాలెండర్లో ఓ పండగ రోజు, ఓ సెలవుదినం కాదు. అది ఖగోళశాస్త్రాన్ని, చరిత్రను, గొప్ప జీవనతత్వాన్ని అన్నింటినీ కలిపి మనకు అందించే ఒక సంపూర్ణ సాంస్కృతిక వారసత్వం. చివరగా ఉగాది మనందరికీ ఒక శాశ్వతమైన జ్ఞానాన్ని గుర్తు చేస్తుంది. ఒకే ఒక్క రుచి ఒక వంటకాన్ని ఎలా పూర్తి చేయలేదో, జీవితంలో ఎదురయ్యే ఒకే ఒక్క అనుభవం, అది మంచిదైనా చెడ్డదైనా, మన పూర్తి సంవత్సరాన్ని, మన జీవితాన్ని ఎలా నిర్వచించగలదు? ఈ ఆలోచనే ఉగాది అసలైన సందేశం.